రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో సమావేశపు హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినట్టుగానే చెబుతూ తహసీల్దార్ కార్యాలయాలలో ఉంచిన జాబితాలో మీ పేరు ప్రక్కన ఏ కులం ఉన్నదన్నది మాల, మాదిగలు, ఎస్సీ కులాల వారు ఎవరూ పరిగణలోనికి తీసుకోవద్దని సూచించారు. గతంలో జస్టిస్ రామచంద్రరాజ్ కమిటీ ఇచ్చిన కులగణన జాబితాను ఆధారంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ చేసిందని, అయితే దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కులగణన చేసినట్లు ప్రభుత్వం చెబుతుందని, అయితే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవస్థ చేసిన కులగణన ఏ విధంగా రాజ్యాంగబద్ధమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో చేసినట్లుగా సమగ్ర కులగణన చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ జోలికి రావాలన్నారు. బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి తండ్రి, కొడుకు మాత్రమే రాజ్యాధికారం పొందారని, బీసీలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. ఏ కులం ఎంతమంది ఉన్నారన్నది సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటేనే వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. వర్గీకరణ చేసే వరకు డిఎస్సి, పోలీస్, ఇతర ఉద్యోగాలు భర్తీ చేయమని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. తక్షణం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందని, ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేవలం పెన్షన్లు తప్పితే సంక్షేమ పథకాలు ఏవీ కూడా అమలు కావడం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతులకు చేయూత, మహిళలకు ఉచిత బస్సు, ఇతర పథకాలు ఏవీ అమలు కావడం లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చేశామంటూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారో ఒక్కరి పేరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. గతంలో రైతు రుణాల మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అందక ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాగా నిరాడంబరుడైన మరో నాయకుణ్ణి తాను ఇంతవరకు చూడలేదని, ఆయన చాలా అరుదైన వ్యక్తి అని హర్షకుమార్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల హర్షకుమార్ నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ పరిపాలన 2004 నుండి 2014 వరకు స్వర్ణయుగమన్నారు. అనేక సంస్కరణలకు బాటలు వేశారని, అనేక సంస్థలను దేశంలో స్థాపించారని అన్నారు. పనికి ఆహార పథకం, ఆర్టీఐ, ఆహార భద్రతా చట్టం వంటి వ్యవస్థలను తీసుకురావడం ద్వారా దేశ స్థితిగతులను మార్చారని అన్నారు. విదేశాలలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో భారతదేశాన్ని ఆర్థికంగా స్థిరంగా నిలబెట్టారని అన్నారు. మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తానని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేను రాష్ట్రంలోనున్న దళిత ప్రజలందరికీ, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మీ అందరికీ కూడా మీరు వెళ్ళి మీ పేరు పక్కన మీకు ఏ కులం ఉందో వెళ్ళి పరీక్షించుకోండి అని ఈ రోజున ప్రభుత్వం ప్రకటిస్తుంది. అన్ని మండల ఆఫీసుల్లోనూ, అన్ని విలేజుల్లోనూ చూసుకోండి, అన్ని వార్డుల్లోనూ మేము పెడుతున్నాం చూసుకోండి అని. అసలు దీనికి సాంకేతికత ఎక్కడుంది? చంద్రబాబు గారు చెప్పండి. అసలు ఎప్పుడు కులగణన జరిగింది? ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కలని, అన్ని ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కిందే లెక్క. దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు.
వాలంటీర్లతో మన జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు, దాని ప్రకారం దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు. వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అసలు వాలంటీర్లు ఇప్పుడు లేరు. అప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థని వైసీపీ కార్యకర్తలనే అన్ని పథకాలకి ఎంపిక చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళందరినీ అసలు లెక్కల్లో తీసుకోవట్లేదని చెప్పి చాలాసార్లు ఆరోపించారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు చేసిన కులగణన మరి మీ తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ హాని చేస్తుందేమో ఆలోచించారా? ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కులగణన జరుగుతుంది, కులగణన చేస్తారు కూడా. అటువంటి కులగణన చేపట్టండి. మీకు బీసీల మీద అవాజ్యమైన ప్రేమ, పేరుకు బీసీలు, పాలించేది మనకు తెలిసి ఎవరు.